రాష్ట్రంలో జరుగుతున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రతలు అసలే లేవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేనందున మేము ఆ ఎన్నికల నుంచి బాయ్కాట్ చేస్తున్నాము, పోటీ చేయడం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. కేవలం మీకు వేరే దురాలోచనతో ఈ ఎన్నికల నుంచి పోటీ నుంచి విరమించుకున్నారనేది జగమెరిగిన సత్యం. గతంలో 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ఎన్నికలు జరిగినాయి. ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఏ విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆ రోజు ఎన్నికలు జరిగాయో ఈ దేశ ప్రజలంతా గమనించారు. వేసిన నామినేషన్ పేపర్లను చించివేయడం, పోటీ చేసే అభ్యర్థులను బెదిరించడము, ఇంకా వినకపోతే పోలీసులను ఉపయోగించి మీ కార్యకర్తలను, గూండాలను ఉపయోగించి వారి పేర దౌర్జన్యాలు, దమనకాండ చేసి ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో చూసాం. వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 2019-24 మధ్య కాలంలోనే అనే విషయం అందరికి కూడా తెలుసు. ఈ విధంగా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చా, ఈ విధంగా కూడా పోలీసులను ఉపయోగించుకోవచ్చా, ఈ విధంగా కూడా ఎన్నికలను నిర్వహించవచ్చా అనేది చేసి మీరు నిరూపించిన సంఘటనలు మనమంతా చూసాం. అంతేకాకుండా తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఉప ఎన్నిక ఏ విధంగా చూసాం. వేలాది దొంగ ఓట్లను మీరు ఎక్కించుకొని దొంగ ఐడీలను క్రియేట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది దొంగ ఓటర్లను బస్సులలో తీసుకొని వచ్చి నిశ్చిగ్గుగా దొంగ ఓటును వేయించుకొని గెలిపించిన సంఘటన కూడా మనం ఆ రోజు చూసాం. ఈరోజు కూడా ఆ రోజు ఎవరైతే కనుక మీకు వంతపాడారో, మీ అడుగులకు మడుగులొత్తారో అనేక మంది ఐఏఎస్లు కానీ లేకుంటే ఇతర ఉన్నతాధికారులు ఈరోజు కూడా మీరు చేసిన పాపాలకు వారు బాధలు అనుభవించే సంఘటనలు కూడా మనం చూసాం. అనేక మంది సస్పెండ్ కూడా, ఐఏఎస్ అధికారులు సస్పెండ్ కూడా కావడం జరిగింది. అనేక మంది పోలీస్ అధికారులు సస్పెండ్ కావడం జరిగింది. ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు మీరు ఎన్నికలు జరిపారని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు ఈవీఎంలు మోసం ఉన్న, ఈవీఎంలు సరిగా లేనందున మేము ఓటమి పాలయ్యని చెప్తాం. ఇప్పుడు జరిగే ఎన్నికలు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకు కానీ మీరు పారిపోతున్నారని ప్రశ్నిస్తున్నా. 2023 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ప్రజాస్వామ్యం ఉన్నిందా? మేమే పోటీ చేశాం. నేను, శ్రీకాంత్ గారు, చిరంజీవి గారు అనేక నిర్బంధాల మధ్య, అనేక వేధింపుల మధ్య, అనేక అరాచకాల మధ్య మీ మీద పోరాడి యుద్ధం చేసి ఆ ఎన్నికల్లో మేము గెలిచాం. ఆఖరుకు నేను గెలిస్తే ఆఖరుకు మీ అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి అధికారులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి గెలిచిన తర్వాత కూడా డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా బలవంతంగా నన్ను తీసుకొని పోయి జైల్లో పోలీస్ లాకప్లో పెట్టించేసి దాదాపు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకున్న తర్వాత నాకు మరుసటి రోజు నేను గెలిచిన తర్వాత దాదాపు 17-18 గంటల తర్వాత డిక్లరేషన్ ఫారం ఇవ్వడం జరిగింది. ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు, ఎవరు అప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. యుద్ధం చేసి మేము ఆ రోజు ధైర్యంగా పోరాడం కాబట్టి మన పులివెందుల నియోజకవర్గంలోనే మీ అభ్యర్థి కంటే నాకు ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుపోటలు సగం. అంతేకాకుండా మీరు పరోక్షంగా మీరు కృష్ణా గుంటూరుకు సంబంధించి గౌతమ్ రెడ్డిని అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన అభ్యర్థిని ఎందుకుగానో మీరు విరమించుకుంటారంటే దీని వెనుక కుట్ర ఉంది. పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే ఇతర పక్షాల అభ్యర్థికి మీరు మద్దతు ఇవ్వాలి, వారికి సహకరించాలనే ఒక ఆలోచనతో, దుర్బుద్ధితో ఈ ఎన్నికల నుంచి మీరు పోటీ నుంచి తొలగించుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనో, శాంతి భద్రతలు అదుపులో లేవనే కాదనే విషయం దాదాపు గత కొన్ని రోజులుగా మీ వ్యవహార శైలి కానీ మీరు చేస్తున్న గూడుబుటానీలు అన్నీ కూడా మాకందరికి కూడా తెలుసు. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు సత్తా ఉంటే పోటీ చేయండి. ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వము అన్నీ పరిష్కరించుకుంటూ ప్రజల మన్నలను చూరగొనడం జరుగుతోంది. అంతేకాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది.
నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ మీట్లు పెడతా, అసెంబ్లీకి రాకోకుండా ప్రజల సమస్యలపైన అని చెప్పి మొన్న కడపలో డీడీఆర్సీ మీటింగ్ జరిగింది. డీడీఆర్సీ మీటింగ్ మీరు మీ తమ్ముడు ఇద్దరు ఎగరగొట్టారు. డీడీఆర్సీ మీటింగ్ మీరు హాజరైతే మేము మైక్ ఇవ్వమా? ఇవ్వకోకుండా ఆపే పరిస్థితి అక్కడ ఉందా? ఖచ్చితంగా కడప జిల్లా సమస్యల పట్ల, మన పులివెందుల నియోజకవర్గ సమస్యల పట్ల మీరు ప్రస్తావిస్తారని మేమందరం కూడా ఆశించాం. కానీ పులివెందుల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే వారందరిని కూడా అవమానించావు. డీడీఆర్సీ మీటింగ్కి రావు, అసెంబ్లీకి రానంటావు, ఎలక్షన్లో పోటీ చేయనంటావు, ఈవీఎంలు సరిగా లేవుంటావు. ఇంకా దేనికి మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారో అర్థం కావడం లేదు. దేనిలో పాల్గొన్నప్పుడు ఎందుకని మీరు రాజకీయ పార్టీ నడపాలా? మీ రాజకీయ పార్టీని ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు, అసెంబ్లీకి రానప్పుడు, సభలు సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, ప్రభుత్వంతో ప్రజల సమస్యలు ప్రస్తావించలేనప్పుడు మీరు రాజకీయ పార్టీ ఎందుకు నిర్వహిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి, మీ రాజకీయ పార్టీ రద్దు చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజలకు మంచిది, మీ కార్యకర్తలు కూడా మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంతసేపు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించాలనే ఆలోచన లేదు. మీరు కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాత జరిగిన సమావేశాలు మీరు పాల్గొనలే. స్పీకర్ గారు మీకు మైక్ ఇస్తారా లేదా అనే విషయం మీరు పాల్గొంటే తెలుస్తుంది. మీరు పాల్గొనండి. స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ప్రతిపక్ష శాసనసభ్యులు హాజరు కావాలి, వారందరికీ కూడా సమయం ఇస్తాం, ప్రజల సమస్యలను ప్రస్తావించేదానికి వారందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పి పదే అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. మీరు అసెంబ్లీకి హాజరు కాకుండానే మాకు మైక్ ఇవ్వరని చెప్పి మీరే నిర్ణయించుకొని బాయ్కాట్ చేస్తున్నారంటే మీకు అసెంబ్లీకి రావడానికి మొగ్గం ఎక్కడం లేదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి మీకు నామోషిగా ఉంది. అంతేకాకుండా మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఈరోజు ఉన్నాయి. పులివెందుల మున్సిపాలిటీలో సగం మంది ప్రజలకు తాగేదానికి గుక్కడి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు. 5-6 రోజులకు ఒకసారి కానీ నీళ్ళు ఇవ్వని దుస్థితి మీ ఆజమాయిషీలో ఉన్న పాలకవర్గానికి ఉంది. అదేవిధంగా 27 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఈరోజు పెట్టినందువలన కనీసం విస్తృతంగా మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేసినందువలన కనీసం లైట్లు కానీ బల్బులు కానీ మీ దగ్గర డబ్బు లేదు. మొత్తం అంధకార బంధురంగా ఉంది. పులివెందుల అనేక రోడ్ల సమస్యలు ఉన్నాయి, సాగునీటి సమస్య ఉంది. వీటన్నిటినీ ప్రస్తావిస్తామని, ఈ సమస్యలు పరిష్కరిస్తామని మిమ్మల్ని పులివెందుల ప్రజలు 60,000 పైగా మెజారిటీ ఎన్నుకోవడం జరిగింది. మీరు అసెంబ్లీకి రాకుండా, డీడీఆర్సీ సమావేశాలకు రాకుండా, ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకోపోకుండా ఉండేదాని కాదు జగన్ రెడ్డి మిమ్మల్ని పులివెందుల ప్రజలు ఎన్నుకునేది. మీకు పులివెందుల శాసనసభ్యునిగా ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలను కల్పిస్తూ ఉంది. మీరు పులివెందుల ప్రజల సమస్యలను ప్రస్తావించినప్పుడు, వాటి పరిష్కరించలేనప్పుడు మీరు జీతభత్యాలు ఎందుకు తీసుకోవాలా? ప్రభుత్వం ద్వారా వచ్చే సౌకర్యాలను ఎందుకు తీసుకోవాలా? పులివెందుల ప్రజలు మా సమస్యలు పరిష్కరిస్తారని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. వాటి నుంచి మీరు పారిపోయేటప్పుడు ప్రభుత్వం నుంచే సౌకర్యాలను అన్నింటిని కూడా రద్దు చేసుకోండి. మీరు పులివెందుల ప్రజలను గాలికి వదిలేసే పరిస్థితి ఉండేటప్పుడు ఆ శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తే మరొకరు సమర్థవంతమైన వ్యక్తి శాసనసభ్యునిగా ఎన్నికై పులివెందుల ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి ప్రయత్నిస్తారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు వెంటనే పులివెందుల ప్రజల సమస్యలను ప్రస్తావించలేనప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న సభలో మీరు మాట్లాడలేనప్పుడు మీ శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకుంటే మేలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అనేక రకాలుగా సోషల్ మీడియా కార్యకర్తలు వేధిస్తారని చెప్పి జరుగుతూ ఉంది. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుని మీద, అదేవిధంగా మా నాయకుని కుటుంబ సభ్యుల మీద అనేక రకాలుగా మీరు సోషల్ మీడియా ద్వారా కానీ, అసెంబ్లీ వేదిక కానీ అవమానకరంగా మాట్లాడినప్పుడు మా నాయకుడు ఒక్కడే నేను అసెంబ్లీకి రాను, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతా అని చెప్పి ఆయన మాత్రమే రాని పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా ఆయన రాకుండా కూడా మిగతా శాసనమండలి, శాసనసభ్యులం అందరం కూడా మీరు ఎప్పుడు సభ ఏర్పాటు చేస్తే ఆ సందర్భంలో వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటిని కూడా మేము మీ దృష్టికి తీసుకొని వచ్చాం, పోరాటం, వాటి పరిష్కారాలు కనుగొన్నాం. కానీ మీరు ఈ సమావేశాలకే రాకోకుండా పారిపోవడం సిగ్గుచేటు, ఈ రాష్ట్ర ప్రజలను అవమానించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఏదో ఈరోజే ఎక్కడా లేని విధంగా పోలీసులు కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడతాను. మీ హయాంలో మాట్లాడిన కేసే, దగ్గిన కేసే, నడిచిన కేసే, గాలి పీల్చిన కేసే, అనేక రకాలుగా కేసులు పెట్టి
ఒక సోషల్ మీడియా కార్యకర్తలనే కాకుండా మిమ్మల్ని ప్రశ్నించిన ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా వేధించి హింసించి చంపించిన సంఘటనలు గత 5 ఏళ్ళుగా చూసాం. వాటన్నిటిని కూడా మీరు మర్చిపోయి ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులంతా కూడా. జగన్మోహన్ రెడ్డి మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మెగా డిఎస్సి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, త్వరలో ఏపీబీఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ కార్యక్రమం కానీ, వీటన్నిటిని కూడా నిరుద్యోగ యువత కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా లోకేష్ బాబు గారు ఇటీవల అమెరికాలో సుదీర్ఘంగా పర్యటించి పలు విదేశీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను కంపెనీలను స్థాపించడానికి వారందరినీ కూడా ఒప్పించడం జరిగింది. దీని ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాలుగా ఉపాధ్యాయుల మీద పని ఒత్తిడి కూడా తగ్గించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో గెలవలేమనే బాధతో మరోసారి అవమానాన్ని ఎదుర్కొంటామనే ఒక దుగ్ధతో మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాయ్కాట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుపుతాం, మీకు ఏ విధమైన సౌకర్యాలు అంటే ఆ విధంగానే సౌకర్యాలు మేము కల్పిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో మీరు పోటీ చేయండి, ఖచ్చితంగా మీ ఏదో సత్తా చాటండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నామినేషన్లు జరిగేది ఫిబ్రవరిలో కాబట్టి మరోసారి పునరాలోచన చేసుకొని మీ కుట్రలకు స్వస్తి పలికి, మీ గూడుపుటానీలకు స్వస్తి పలికి ఎన్నికల్లో పోటీ చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతూ ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ.